రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఆల్రెడీ ఈ గ్రూప్ టూకు సంబంధించిన ఇండియన్ సొసైటీలో నిన్న రోజు నేను ఆ ఇండియన్ సొసైటీలో ఉండే 3 ఏరియాస్: స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, అదే మాదిరిగా ఈ 3వ ఏరియా వెల్ఫేర్ మెకానిజం. ఈ 3 ఏరియాస్లో మనకు ఫస్ట్ ఏరియా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. మీరు గమనించుంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీకి సంబంధించి మనకు ఒక 8 బిట్స్ వరకు వచ్చాయి, 8 మార్కుల వరకు వచ్చింది. ఇక రెండో ఏరియా సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్లో సుమారుగా 15 మార్కులు వచ్చాయి మనకు, 15 మార్కులు. ఇక మూడో ఏరియా వెల్ఫేర్ మెకానిజం. వెల్ఫేర్ మెకానిజంలో ఒక 7 మార్కుల వరకు రావడం జరిగింది. సో టోటల్గా ఇండియన్ సొసైటీలో ఉండే 3 ఏరియాస్: స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, అదే మాదిరిగా వెల్ఫేర్ మెకానిజం. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ ఏదైతే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉందో అది ప్యూర్ సొసైటీ. అది ప్యూర్ సొసైటీ. దానికి ఎటువంటి ఏముంటాయి మనకంటే వెబ్సైట్స్ కానీ లేకపోతే దానికి వర్తమాన అంశాలు కానీ ఉండడానికి అవకాశం ఉండదు నాకు తెలిసి. ఇక రెండో ఏరియా సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్కి సంబంధించి మూడో ఏరియా వెల్ఫేర్ మెకానిజం. ఈ 2 ఏరియాలకు సంబంధించి మనకు ఒక అద్భుతమైన వెబ్సైట్ ఒకటి అందుబాటులో ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మీరు ఒకసారి గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెళ్ళి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒకసారి ఓపెన్ చేస్తే అది ఆ వెబ్సైట్లో ఏ రోజుకి ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జూలై 1 తారీఖున భారతదేశంలో ఉండే కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో, అంటే కేంద్ర పరిధిలో ఉండే మంత్రిత్వ శాఖలు ఈరోజు ఏం ఏం పనులు చేశాయన్న విషయాలన్నింటినీ కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు మనకు. కాబట్టి దాంట్లో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ ఒకటి, సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఒకటి. ఈ 2 మంత్రిత్వ శాఖల పరిధిలో ఉండే అంశాలన్నింటినీ మీరు ఒకసారి క్రోడీకరించుకుంటే మన సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ రిలేటెడ్గా ఉండే ఏమంటారు వాటిని ఆర్టికల్స్ ఉంటాయి దాంట్లో. ఆ సిలబస్కి రిలేటెడ్గా ఉండే ఆర్టికల్స్ని మీరు ఒకసారి స్టడీ చేయగలిగితే మీకు ఆ సోషల్ ఇష్యూస్ ఏరియా, అదే మాదిరిగా వెల్ఫేర్ మెకానిజంలో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా ఇక ఈ రోజు నుంచి నేను చెప్పే మీద మీకు ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్, 1 2 క్వశ్చన్స్ మీకు గ్రూప్ టూకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సింపుల్గా అంటే సులభమైన మార్గంలో మీరు మార్కులు సాధించాలి. నేను చెప్పా ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్పా. ఇండియన్ సొసైటీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రకరకాల పుస్తకాలు చూపిస్తుంటారు యూట్యూబ్స్లో వాళ్ళు వీళ్ళు, అన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పా మొదటి ఏరియా అది కొంచెం స్టాండర్డ్ పార్ట్, కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఇక రెండో ఏరియా మూడో ఏరియా మొత్తం కూడా మనకు కరెంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఆ కరెంట్ పార్ట్ అంటే ఆ 2 మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మినిస్ట్రీస్ మీరు ఒకసారి క్లియర్గా చూసుకోగలిగితే మీరు ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సరే, నేను ఆల్రెడీ చేశాం కాబట్టి ఈరోజు ఈ ఇండియన్ సొసైటీ కోణంలో మీకు ఒక చిన్న ఏమంటారు ఒక క్వశ్చన్ ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మోడల్ క్వశ్చన్ ఒకటి. ఇక్కడ గమనించారా? ఇండియన్ సొసైటీలో మనకు ఒక 87లో ఒక క్వశ్చన్ నేను చూశాను ఈరోజు. అంటే నేను జస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ గమనించారా? 87వ క్వశ్చన్: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద పిల్లల రక్షణ, సంతోషకరమైన బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకము. ఇక్కడ కేంద్ర ప్రాయోజిత పథకము అంటే ఎక్కడ వస్తుంది? వెల్ఫేర్ మెకానిజంలో వస్తుంది. పిల్లలకు సంబంధించిన రక్షణ, సంతోషకరమైన బాల్యం కోసము కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అనేది దాని ఉద్దేశం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మీరు గమనించుంటే పిల్లలకు సంబంధించి కావచ్చు, అదే మాదిరిగా పిల్లల యొక్క రక్షణకు సంబంధించి కావచ్చు, మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 1వ లక్ష్యం మరియు 2వ లక్ష్యం, 3వ లక్ష్యం, 4వది, 5వది, 10వది, 16వది, ఇప్పుడు చెప్పిన నేను ఈ ఈ యొక్క
6 లక్ష్యాలు పిల్లలకు సంబంధించిన రక్షణకు సంబంధించి సంతోషకరమైన బాల్యానికి సంబంధించిన లక్ష్యాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెండవ లక్ష్యము ఆకలికి సంబంధించింది. మూడవ లక్ష్యం ఆరోగ్యానికి సంబంధించింది. నాలుగవది విద్యకు సంబంధించింది. ఐదవది లింగ సమానత్వానికి సంబంధించింది. ఆరోది వచ్చేసి అసమానతల తగ్గింపుకు సంబంధించింది. మరి 16వది శాంతి న్యాయానికి సంబంధించింది. ఈ 6 లక్ష్యాలు పిల్లల రక్షణ కోసము సంతృప్తికరమైన బాల్యానికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలుగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి. ఈ 6 లక్ష్యాలు సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం పిల్లల యొక్క రక్షణ కోసము వారి యొక్క సంతోషకరమైన బాల్యం కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఇచ్చిన సిలబస్లో ఏ ఏరియాలో వస్తే మనకు వెల్ఫేర్ మెకానిజంలో వస్తుంది. సో ఈ వెల్ఫేర్ మెకానిజంలో మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము పిల్లల సంరక్షణ కోసము పిల్లల యొక్క సంతోషకరమైన బాల్యం కోసం ఇంప్లిమెంట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ వస్తాయి మనకు? మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, ఈ మహిళా మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుంది, దాంట్లో వస్తాయి. ఆ మహిళా మంత్రిత్వ శాఖను తీసుకొని నెలల వారీగా ఈ జూన్ నెలలో ఏం సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ మనకు మేలో ఏమొచ్చాయి, ఏప్రిల్ ఏమొచ్చాయి, ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క నెల తీసుకొని చూస్తే ఆ మినిస్ట్రీలో ఉండే అంశాలన్నింటినీ కూడా నీట్గా నోట్స్ రాసుకుంటే ఇక మీరు సొసైటీకి సంబంధించి ఎటువంటి కోణంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మిషన్ వాత్సల్య గురించి చెప్పారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి మిషన్ వాత్సల్య. ఇది 2021-22లో దీన్ని ప్రారంభిస్తూ వచ్చారు. ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో, నిరాశ్రయాలు అంటే ఆశ్రయం లేని పిల్లలు ఉంటారో, దుర్వినియోగానికి గురైన పిల్లలు ఉంటారో, మరి అటువంటి పిల్లల్ని ప్రోత్సహించడము, వారిని దత్తత ఇవ్వడం కోసము, మరి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ను మోటివేట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరే మిషన్ వాత్సల్య. 2021-22లో ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఇంకా అనేక రకాల రక్షణ కార్యక్రమాలు. ఒకటి సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమం. ఈ సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమాన్ని 2021లో ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ పోషకాహార లోపాన్ని తగ్గించడం. ఇక దీంతో పాటుగా ప్రధానమంత్రి పోషణ్ కార్యక్రమం, దీన్నే మధ్యాహ్న భోజన పథకంగా పిలుస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో కావచ్చు, పాఠశాల స్థాయిలో కావచ్చు, మధ్యాహ్నం పౌష్టికరమైన ఆహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఇక సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఉండే పిల్లలకు విద్యా కార్యక్రమాలు అందించే ఉద్దేశంతో ఈ సమగ్ర శిక్ష కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ వచ్చారు. 2018-19లో సమగ్ర శిక్ష కార్యక్రమం అనేది మరి ఇంప్లిమెంట్ అవుతుంది. 2018-19 నుంచి. అంతకుముందు సర్వశిక్ష అభియాన్ ఉండేది, ఆ తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ ఏర్పాటు చేస్తూ వచ్చారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం స్టార్ట్ చేశారు 2015లో. దీని యొక్క ఉద్దేశం ఏంటి? పిల్లల యొక్క రక్షణ కోసము, పిల్లల యొక్క విద్యా అభివృద్ధి కోసం, పిల్లల యొక్క సాధికారికత కోసం, పిల్లల విద్యా కార్యక్రమాల కోసం, పిల్లల రక్షణ కోసము, పిల్లల సాధికారికత కోసము ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని 2015లో ప్రారంభిస్తూ వచ్చారు. అదే మాదిరిగా ఇంకొక కార్యక్రమం పిఎం కేర్ ఫర్ ఆల్, పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్. అంటే ఎవరైతే ఈ కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటారో ఆ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి విద్య అందించడము, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడము, ఆర్థిక సహాయం కల్పించే ఉద్దేశంతో ఈ పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇక దీంతో పాటుగా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098. ఈ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఎమర్జెన్సీ నెంబర్ 112లో ఈ మధ్య వెరీ రీసెంట్గా విలీనం చేశారు. భారతదేశానికి సంబంధించిన ఒకే ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఏంటి? 112. 112లో ఈ యొక్క చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా విలీనం చేస్తూ వచ్చారు. ఇక పోక్సో చట్టం 2012లో వచ్చింది. పోక్సో చట్టం. జువైనల్ జస్టిస్ చట్టం 2015లో వచ్చింది. అదే మాదిరిగా ప్రొహిబిషన్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006లో వచ్చింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టం 2009లో వచ్చింది. ఇట్లా మనము ఈ కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా పిల్లల యొక్క రక్షణ కోసం, సంతోషకరమైన బాల్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. అటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనము చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో వెళ్తే మనం ఒక 1 year పాటు బ్యాక్ వెళ్ళిపోతే నీట్గా అన్ని నోట్స్ రాసుకోవచ్చు. అంతే తప్ప మనం సొంతగా ప్రయత్నం చేయకుండా ఎవరో ప్రయత్నం చేస్తుంటే వారి ప్రయత్నం, వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ని అదే మనకు పెద్ద ప్రామాణికమైన మెటీరియల్గా తీసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కోసం మాత్రం మీరు తప్పనిసరిగా ఎదురు చూడాలి. సో దయచేసి ఎవరు కూడా
మిగతా వాళ్ళ మెటీరియల్ బుక్స్ కానీ మెటీరియల్ కానీ తీసుకున్నా పర్లేదు, వాటన్నిటిని తీసుకొని క్రోడీకరించుకొని నీకు అనుకూలంగా ఒక సొంత నోట్స్ రెడీ చేసుకోవాలి. సో మిత్రులారా, ఈ ఎండోన్మెంట్ సార్ ఏమంటారు దాన్ని, ఈ గ్రూప్ 2కు సంబంధించిన ఫిలిమ్స్ కోణంలో మరి రేపటి నుంచి జూలై 2వ తారీఖు నుంచి ఆదినారాయణ అకాడమీ మీకోసము ఒక 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ మన దగ్గర ఫిలిమ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. గ్రూప్ 2కు సంబంధించిన ఫిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్ క్లాసెస్ కావచ్చు, మన దగ్గర యాప్లో అందుబాటులో ఉన్నవి. ఒకసారి మీరు చూడండి. కేవలము మా క్లాసెస్ అవసరం లేదు, మేము టెస్టులు రాస్తాం అనుకునే వాళ్ళ కోసం రేపటి నుంచి ఈ గ్రూప్ 2కు సంబంధించి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక టెస్ట్ సిరీస్ ఒకటి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మీకు ఒక టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ మీరు బాగా చదువుకోవడము, ఒక 1 డే లేక 2 డేస్ గ్యాప్లో ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్ మొత్తం మీరు ఎగ్జామ్ ఆన్లైన్లో రాసేసుకుంటే, మన యాప్లో రాసేసుకుంటే, ఆ టెస్ట్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కార్యక్రమము మీకు లైవ్ సెషన్లో మనకు మీ యాప్లోనే మీకు అందుబాటులో ఉంటుంది. అట్లా మీరు ప్రతి టెస్ట్ కూడా రాసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాంట్లో ఉన్న డౌట్స్ ఏమంటే క్లారిఫై చేసుకోవడము, నెక్స్ట్ టెస్ట్ రాసుకోవడం. ఇట్లా 100 రోజుల్లో మనకున్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ మొత్తాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా పూర్తి చేసే ఉద్దేశంతో ఆదినారాయణ అకాడమీ నేతృత్వంలో 100 రోజుల ప్రణాళిక భాగంగా ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. మీకు వీలైతే ఆదినారాయణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. లేదు మేము క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ టెస్టులు రాస్తామంటే దానికి ఒక సపరేట్ కోర్స్ ఉంది గ్రూప్ 2కు సంబంధించిన, అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అకాడమీ నెంబర్ ఉంటుంది, ఒకసారి అకాడమీ నెంబర్ని సంప్రదించండి. ఓకేనా? ఇట్లా నేను ప్రతిరోజు కూడా మన సిలబస్లో ఏవైతే ఉన్నాయో, జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ పేపర్ని నేను ఒకసారి అనాలిసిస్ చేసి ఈరోజు చెప్పాను మీకు ఇండియన్ సొసైటీలో మొత్తం ఎన్ని ఏరియాస్ ఉన్నవి, ఏరియాస్లో మొత్తం 30 మార్కుల్లో ఏ ఏరియాలో ఎక్కువ మార్కులు వచ్చినవి. అట్లా మనం ఏం చేసుకోవాలి, ఊరక బ్లేమ్గా ఎవరో చెప్పిన మాట విని బ్లేమ్గా మనం కష్టపడకుండా స్మార్ట్గా కష్టపడాలి. పేపర్ మొత్తం అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ ఏరియాలో ఫోకస్ చేసుకుంటే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకోగలిగితే మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది ఇటువంటి అనాలిసిస్ కావాలి. అనాలిసిస్ లేకుండా అసలు సిలబస్ అంటే ఏదో తెలియకుండా ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పిందే మనం చదివేసుకుంటాం అనుకుంటే మాత్రం పొరపాటు. తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కావాల్సింది ఫస్ట్ సిలబస్ పేపర్ నీ స్టడీ చైర్ మీద ఉండాలి. ప్రతిరోజు సిలబస్ చదవాలి. ఏం చదువుతున్నావు, నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావా, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నావా, ఆన్లైన్ టెస్టులు రాస్తున్నావా, అవి సిలబస్ రిలేటెడ్గా ఉన్నాయా లేదా సిలబస్ రిలేటెడ్గా లేవా, ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే అప్పుడు మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా సిలబస్ ఓరియంటేషన్లోనే పాత పేపర్ని అనాలిసిస్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు ఉపయోగపడే విధంగా ఈ 100 రోజుల ప్రణాళిక లాంగ్ టర్మ్ 100 రోజుల ప్రణాళిక టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతుంది గ్రూప్ 2 కోసం. వీలైతే మన యాప్ ఇన్స్టాల్ చేయండి. రేపటి నుంచి మీకు టెస్ట్ సిరీస్ లాంచ్ చేయబోతున్నాం. ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించి విధి విధానాలు రేపు మీకు యాప్లో మీకు తెలియపరుస్తాం. ప్రతి టెస్టుకి ఒక 2 రోజుల సమయం ఉంటుంది, 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ 2 రోజుల్లో ఆ టెస్టుకు సంబంధించిన సిలబస్ మొత్తం చదువుకోవడం. నేను ముందుగానే ఆ సిలబస్ ఇస్తా, ఇదిగో ఈ సిలబస్లో టెస్ట్ ఉంటుంది. ఆ సిలబస్ మొత్తం చదువుకున్న తర్వాత 2వ రోజు మీకు టెస్ట్ ఇస్తాం. టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్లో ఉంటుంది. దాని తర్వాత ఆ సిలబస్కు సంబంధించిన డౌట్స్ మొత్తం క్లారిఫై చేసేసుకోవచ్చు. అట్లా సిస్టమేటిక్గా టెస్ట్ మొత్తం 100 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 15 నాటికి నోటిఫికేషన్ వచ్చే నాటికి ఈ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉంటే మిగతా వాళ్ళకన్నా మనం బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.